అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రీసెంట్గా చాలా వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎంని లోకేష్ని చేస్తానని చెప్పేసి, ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్కి ఏమైనా వేరే అధికారం ఇస్తారంటారా? వేరే అధికారులు ఉన్న అధికారాన్ని కత్తిరించడం ఇది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును దాటుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. మొన్న చూసాం కదా తిరుపతిలో ఆయన సమాపన చెప్పాలన్నాడు. నాయుడు గారేమో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో అంటే నేను చెప్పాల్సిన అవసరం ఉంది అన్నాడు. మర్నాడు చంద్రబాబు ఫోన్ చేసి నాయుడు గారికి నువ్వు క్షమాపణ చెప్పు అని ఆయన బతిమాలుకుంటే మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పాడు. అంటే ఏంటి, ఇక్కడ చంద్రబాబు సీఎమ్మా పవన్ కళ్యాణ్ సీఎమ్మా? పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకి చంద్రబాబు తల వంచుతున్నాడు. పరిస్థితులు ఏంటి, చంద్రబాబు దాటుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ఢిల్లీ పెద్దలతోటి ఫ్రెండ్షిప్ పెంచుకుని పవన్ కళ్యాణ్ ఈ కూటమిని బ్రేక్ చేసి తను సీఎం క్యాండిడేట్గా బీజేపీ ఆధ్వర్యంలో కూటమిని ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు. అది పసిగట్టాడు చంద్రబాబు. అది పసిగట్టి చంద్రబాబును పవన్ కళ్యాణ్ తొక్కాలని నొక్కాలంటే తన కొడుకుని డిప్యూటీ సీఎం చేస్తే అతని ఇది ఆ డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇచ్చేది. డిప్యూటీ సీఎం డజంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్. డిప్యూటీ సీఎంకి ఏమి స్పెషల్గా వేరే ఉండవు. యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్. డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతున్నాడు. డిప్యూటీ కృష్ణ అంటే సీఎం తర్వాత నేనే సీఎం అని ఫీల్ అయిపోతున్నాడు. అయితే అలాంటి ప్రోటోకాల్ ఏమి ఉండదు. సీఎంకి డిప్యూటీ సీఎంకి ప్రత్యేక ప్రోటోకాల్ ఉండదు, మామూలు మినిస్టర్ లాగానే. పోయినసారి 5 డిప్యూటీ సీఎంలు, పోయిన వైఎస్ఆర్సీపీ 5 కనుక డిప్యూటీ సీఎం. సో ఈయన ఫీల్ అయిపోతున్నా డిప్యూటీ సీఎం. సో తన కొడుకును కూడా డిప్యూటీ సీఎం చేస్తే అప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, పేటరీకి పోతున్నాడని చంద్రబాబు వేస్తున్న ఒక కాయిన్ ఇది. తన కొడుకుని సీఎం చేయటం, నెక్స్ట్ నిదానంగా పవన్ కళ్యాణ్ నొక్కుట తొక్కుట, తన కొడుకుని పెంచుట పైకి ఎత్తుట, ఇది కార్యక్రమం. అది పసిగట్టే పవన్ కళ్యాణ్ సైలెంట్గా. సార్, ఇప్పుడు రీసెంట్గా నిన్న డాకు మహారాజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో తమన్ మాట్లాడారనమాట. దానికి చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు. అంటే గేమ్ చేంజర్ మూవీ గురించి ఇండస్ట్రీ వాళ్ళే నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నట్లు మూవీ గురించి, వాటి గురించి, అలాగే దీనివల్ల నిర్మాతలు చాలా దెబ్బతింటారు అన్నట్టు మాట్లాడారు తమన్ గారు. దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు చిరంజీవి గారు అనవసరంగా దాని మీద ట్వీట్ చేయడం తప్పితే, ఇప్పుడు సినిమా రిలీజ్కు ముందు మాట్లాడితే, ఎవరైనా ఒక సినిమా రిలీజ్కు ముందు ఆ సినిమా గురించి మాట్లాడితే ఇలాగ సినిమాను రిలీజ్కు ముందే మన మీద రాళ్ళు వేసుకుంటే ఎట్లాగో అంటూ అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది, ప్రజల్లో ఒపీనియన్ వచ్చేసింది, ప్రజల్లో అది బ్యాడ్ మూవీ అని వచ్చేసింది, ప్రజలు తిరస్కరించేశారు. ఇంకా దాని గురించి మాట్లాడటం తప్పు అని అనటంలో అర్థమే ఉంది, అర్థం లేదు. ఆయన ఏదో పాప పుత్ర ప్రేమ పుత్రుడు సినిమా కనుక ఏదో అంటున్నారని బాధపడ్డది తప్పితే, పోయింది బ్యాడ్ సినిమా, బ్యాడ్ మూవీ. బ్యాడ్ సినిమాను కూడా గొప్ప సినిమాను పొగడాలా, బ్యాడ్ మూవీని కూడా గొప్ప సినిమాని పొగడాలా? అక్కడ శంకర్ మేడ్ ఏ బ్లండర్. శంకర్ ఒక బ్లడీ ఇడియాటిక్ మూవీ తీశాడు. అంత డబ్బు ఖర్చు పెట్టించి ప్రొడ్యూసర్ పాప రామ్ చరణ్ కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ నిలబడ్డాడు ఖర్చుకి, అన్నీ ఉన్నా కూడా డైరెక్టర్ ఇస్ మేడ్ ఏ బ్లండర్ ఆఫ్ ఇట్. అతను చేసిన గ్రేవ్ మిస్టేక్ అది. సో ఆ సినిమా బాగలేదు, ప్రేక్షకులు బాగలేదని చెప్పేశారు. ఇంకా దాని మీద బాగాలేదంటే ఎట్లా అంటే ఎట్లా? చిరంజీవి పాప పుత్ర ప్రేమ కొద్దీ ఏదో స్వీకరించలేకపోయాడేమో, కానీ అది నిజం. ఇలా అదే ఎప్పుడు బాధపడితే బాగుండేదంటే, ఇదే తమన్ కనుక రిలీజ్కు ముందు ఒక మాట అని ఉంటే దాని మీద నెగిటివ్గా ఎట్లా రిలీజ్ ముందే మన మీద మన సినిమాల నుంచి మనమే తక్కువ మాట్లాడితే ఎట్లా? రిలీజ్ అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇంకా దాని గురించి బాగాలేదనుకో ఆయన చిరంజీవి గారి కోసం బాగుంది ఆహా ఓహో ఆ సినిమా అని చెప్తారా? చెప్పాలా ఏంటి? అది పిచ్చి మాటలు. ఆయన అనవసరంగా ఆవేశపడ్డాడు. ఆయనతే ఢిల్లీలో బలం పెంచుకుంటున్నాడు. అది చంద్రబాబు రాబోయే కాలంలో మనం చూస్తాం ఈ విన్యాసాలు. చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఎమోషనల్గా మాట్లాడతాడు, ఎక్కడో తప్పు చేస్తాడు, ఆ తప్పుని చంద్రబాబు వాడుకుని తిప్పుతాడు, గిర్రని తిప్పుతాడు, బయలు కమ్మి కింద పడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 2029లో సీఎం క్యాండిడేట్ కాదు అని తనే చెప్పేస్తున్నాడు. ఈ 15 సంవత్సరాలు రాబోయే కూటమి ఇదే అంటున్నాడు. రాబోయే కూటమి అంటే చంద్రబాబు ఎప్పటికైనా తన కొడుకుని కాకుండా నిన్ను సీఎం చేస్తాడా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ దాకా పసిబిడ్డ బాలది ఎవరిని అడిగినా చంద్రబాబు అవసరం వస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాడు? చంద్రబాబు
పవన్ కళ్యాణ్న లేకపోతే తన కొడుకు చిన్నపిల్లని ఆటోమేటిక్గా లోకేష్నే చేస్తాడు. పవన్ కళ్యాణ్ తన మామనే కూర్చుంటే భరించలేనోడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కూర్చోబెడతాడు, ఖచ్చితంగా కూర్చోబెట్టాడు. కనుక అతను లోకేష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ తగ్గించాలి. ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో జరగబోయేది అదే. పవన్ కళ్యాణ్ తగ్గించుట, పవన్ కళ్యాణ్ రెచ్చిపోవుట, పవన్ కళ్యాణ్ ఎక్కడో నోరు జారుట, పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో తప్పు చేయట, దాని మీద అతను చూశారు కదండి ఎంత మర్యాద ఇచ్చాను, ఎంత విలువ ఇచ్చాను, ఇలాగూ ఆబాస్ పాలు చేసి ప్రభుత్వం యొక్క పరువు తీసేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రజల ముందు సింపతి మాట్లాడతారు చంద్రబాబు. జరగబోయేది అదే. అంటే కావాలనే పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారా సార్? పదవి నుంచి తొలగించడం కాదు, చిన్న గీత పైన పెద్ద గీత వేయటమే. అది తొలగించడం అంటే అదొక తలకాయ నొప్పి వస్తుంది. కానీ అలాగే ఉంటాడు, కానీ పక్కన పెద్ద గీత వేస్తాడు. ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పెట్టి అతనికి ఇంకా పవర్స్ ఎక్కువ ఇస్తాడు అంతే. పవర్స్ ఎక్కువ ఇస్తే ఏముంది, పెద్ద గీత. ఆ పెద్ద గీత ముందు చిన్న గీత అయిపోద్ది కదా. అది చంద్రబాబు స్ట్రాటజీ ఎప్పుడు అలా ఉంటుంది. ఆ గీతను చెరపడం, గీతను అలా వచ్చి పక్కన పెద్ద గీత వేస్తాడు. ఆ పెద్ద గీత ఇప్పుడు లోకేష్ రూపంలో తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు, నీ స్థానం ఇది, ఓ ఎగిరి పడబాక అని చెప్తాడు. సార్, దేశాన్ని కలిచివేసిన కోల్కతా డాక్టర్ హత్య కేసు సంజయ్ రాయ్కి మరణశిక్ష విధిస్తారంటారా? ఇప్పుడు మరణశిక్ష విధిస్తారా ఏంటని మన పరిధిలో మాట కాదు, అది కోర్టుల పరిధిలోది. ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా, మరణశిక్ష విధిస్తారా? ఇప్పుడు మరణశిక్ష విధించడం అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అది ఉంది ఆ హత్యకి. ఆ అమ్మాయి రేపైనాక ఆ అమ్మాయిగా చనిపోయింది లేదు, వీళ్ళు రాయి చంపాడు, రాయి చేతిలో రాయికి ప్రత్యక్ష సంబంధం ఉంది ఆ మరణానికి. పరోక్ష సంబంధం వేరు, అతని కారణంగా అమ్మాయి చదవటం వేరు, డైరెక్ట్గా అతనే చంపటం వేరు. సో ఇవన్నీ తేలవలసినవి ఉన్నాయి కోర్టులో. అతను ప్రత్యక్ష ప్రమేయం ఉంది ఆ పిల్లల్ని చంపడంలో చావటంలో అని అంటే డెఫినెట్గా మరణశిక్ష చేస్తారు. అది కాదు, అతని ప్రత్యక్ష ప్రమేయం కాదు కానీ ప్రమేయం ఉంది, అతని వల్లే కారకుడు అతనే, ఆవిడ చావు కారకుడు అతనే అనేది ఇప్పుడు అయితే అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. అది ఉంటుంది, అది కోర్టులో చట్ట ప్రకారం తేలవలసిన విషయాలు అవి. ఈ మరణశిక్ష విధిస్తారా, యావజ్జీవ కారాగార శిక్ష, ఏదైనా అతను శిక్షించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అలాంటి దుర్మార్గుల్ని కఠిన శిక్ష విధించాలి. అది కఠిన కారాగార శిక్ష, లేకపోతే యావజ్జీవ శిక్ష, లేదా మరణశిక్ష, ఏదైనా సరే మళ్ళీ మరొకళ్ళకి ఇలాంటి అంటే ఒక డాక్టర్కి సేఫ్టీ లేదంటే హాస్పిటల్లో, ఎక్కడికో ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్కి సేఫ్టీ లేదంటే ఈ సమాజం ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది. కనుక ఇలాంటి వాళ్ళని కఠినమైన శిక్ష విధిస్తే తప్పితే మరొకళ్ళు ఇలాంటి తప్పిదానికో ఇలాంటి దీనికో ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అది చేయాలి, జరుగుద్దని ఆశిస్తున్నాను.